మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జీపీఓ అధికారి గణేష్. ఓ వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 30,000 డిమాండ్ చేశాడు గ్రామ పరిపాలనా అధికారి. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్లోని ఎంఆర్ఓ ఆఫీసులో బాధితుడి నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సర్టిఫికేట్ల విషయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల చేతివాటంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక దరఖాస్తుదారుల నుంచి 11 మంది దందా నిర్వహిస్తూ ఉండటంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జీపీఓ అధికారి గణేష్. ఓ వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 30,000 డిమాండ్ చేశాడు గ్రామ పరిపాలనా అధికారి. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్లోని ఎంఆర్ఓ ఆఫీసులో బాధితుడి నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సర్టిఫికేట్ల విషయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల చేతివాటంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక దరఖాస్తుదారుల నుంచి 11 మంది దందా నిర్వహిస్తూ ఉండటంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్. శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీపీ డీఎస్పీ సిటీ రేంజ్. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికని చెప్పి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనా అధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతిలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది.